లిక్కర్ కేసులోనో, లడ్డూ కేసులోనో ఆహ్, జగన్‌ని తీసుకెళ్ళి లోపలేసేయాలి అన్నటువంటిది చంద్రబాబు గారి ఆలోచన. తెలుగుదేశంలో ఉన్నటువంటి కట్టర్ కార్యకర్తలందరి ఆలోచన. అయితే సమస్య ఎక్కడొస్తుంది? సిట్‌ల నివేదికలు ఏవైతే ఆ లడ్డూ గురించి వచ్చినటువంటి నివేదికలోనో, లేకపోతే అంతకుముందు ఇంకొక సిట్ ఏసిన నివేదికల్లోనో, వాటిట్లలో ఏది వివేకానంద రెడ్డి కేసులో ఏసిన సిట్‌లో గాని, జగన్ పేరు రావట్లేదక్కడ. జగన్‌ని లోపలేయడానికి ఆ నివేదికల సాధ్యం వల్ల కుదరలేదు. ఎందుకని? ఆ నివేదికల ద్వారా ఇప్పుడు అతనేది కేజ్రీవాల్‌నేసేసినట్టు జగన్‌నేసేయాలని వీళ్ళ ప్రయత్నం. సీబీఐ ద్వారా చేయిస్తే మన చేతికి మట్టి అంటకుండా అని. చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి కూడా జగన్ చాలా రోజులు అదే పని చేశాడు. అన్నీ సీబీఐకి, ఈడీకి పంపించారు. కానీ మా భుజం మీద నువ్వు చంద్రబాబుని మేము పేల్చబాకరా అని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు. చివరికి ఇక తట్టుకోలేక తనే అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత 55 రోజుల తర్వాత బయటకొచ్చాక జగన్ దెబ్బతిన్నాడు. దాని ఇంపాక్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జగన్‌ని మనం అరెస్ట్ చేయకుండా కూటమిలో ఉన్నాం కాబట్టి సీబీఐతో అరెస్ట్ చేయించాలనుకుంటే ఆ 2 నివేదికలు తేడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు అదేది లిక్కర్ కుంభకోణం అని, లేకపోతే గనక భూముల కుంభకోణం అని ఏదేదో 100 ఆరోపణలు చేశారు. ఏదో తొక్కేసుకెళ్లారు, చంపేశారు, ప్రకాశం బ్యారేజీ కూల్చేశారు. ఇట్లాంటిది ఏదో ఒక పేరు చెప్పేసుకొని జగన్ లోపలేసేయాలని తెలుగుదేశం భావిస్తే, తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలు భావిస్తారు. అరెస్ట్ చేయట్లేదని మోడీ మీద కోపం, బీజేపీ మీద కోపం మోడీలు పెంచుకుని సోషల్ మీడియాలో బూతులు కూడా తిడుతున్నారు బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీ డిఫెన్స్‌లో పడే పరిస్థితి అవుతుంది. దాన్ని గ్రహించినటువంటి తెలివైనటువంటోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. అందుకనినే ఎదురుదాడి ప్రారంభించాడు. జగన్ అరెస్ట్ చేయండి, లిక్కర్ కుంభకోణంలో ఎందుకు వదిలేస్తున్నారని అడుగుతున్నాడు. అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు ఆయన. తద్వారా జగన్ అంటే వీళ్ళేంటి, బీజేపీ అరెస్ట్ చేయట్లేదు, మోడీ అరెస్ట్ చేయించట్లేదంటే మోడీకిను జగన్‌కి లాలూచి ఉంది. మరి అంతకుముందు చంద్రబాబుని అరెస్ట్ చేయనివ్వలేదు కదా, చేయించలేదు కదా కేంద్రం. కాబట్టి అప్పుడు మోడీకిను చంద్రబాబుకి లాలూచి ఉన్నట్టా? మీకు కావాల్సింది మోడీ చేత చేయించుకోవాలనుకుంటే వాళ్ళేమన్నా రాజకీయ సమిధులు అవుతారా? జగన్ అట్ట రాజకీయ సమిధి అయ్యాడు కదా. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీని సమిధం చేసి తను ఎలగించుకోవాలనుకుంటే, తను ఎలగాలనుకుంటే ఎట్టా కుదురుద్ది? అందుకే మాధవ్ ఆ పిలుపునిస్తున్నాడు. చేతనైతే ఇప్పుడు తెలుగుదేశం అరెస్ట్ చేసి నిరూపించుకోవాలి. అది ఏం చేస్తో చూడాలి.